Hi everyone, ఇది ఐనాక్స్ ఇండియా పార్ట్ 3 బిజినెస్ అనాలిసిస్ వీడియో. ఫస్ట్ రిమైనింగ్ 2 వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి. ఐనాక్స్ ఇండియా డెవలప్డ్ ఇండియాస్ ఫస్ట్ అల్ట్రా హై ప్యూరిటీ అమోనియా ISO containers for semiconductor and solar industry. Also launched carbon dioxide battery storage system is the first in India for long duration energy storage. ఈ సెగ్మెంట్ కి బేస్ గ్రోత్ 8 to 10%, న్యూ ప్రొడక్ట్స్ తో ఎక్స్ట్రా 5 to 7%, టోటల్ 15% CAGR పాసిబుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పోర్ట్ 63% కాబట్టి డొమెస్టిక్ స్లోడౌన్ ఇంపాక్ట్ మినిమల్ అని చెప్తున్నారు. LNG సెగ్మెంట్లో Q1లో కంపెనీ సప్లైడ్ 145 ఫ్యూయల్ ట్యాంక్స్ టు OEM మ్యానుఫ్యాక్చరర్స్. గవర్నమెంట్ పాలసీ అలోస్ LNG యాజ్ ఫ్యూయల్ ఫర్ మొబైల్ క్రియోజెనిక్ ప్రెషర్ వెజల్స్. ఇది కంపెనీకి బిగ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. ఐనాక్స్ ఇండియా ప్లాన్ చేసింది నెక్స్ట్ 3 to 5 years లో కెపాసిటీ 10 times ఇంక్రీజ్ చేయాలి అని. అప్రాక్సిమేట్లీ 6,000 ట్యాంక్స్ పర్ ఇయర్. కలోల్ ప్లాంట్ లో 5 to 6 crore క్యాపెసిటీ ని ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఈచ్ ట్యాంక్ యావరేజ్ ప్రైస్ వచ్చేసి 5 lakh. పొటెన్షియల్ రెవెన్యూ వచ్చేసి 300+ crore పర్ ఇయర్. అదానీ అండ్ అంబానీ ఫ్యూయల్ స్టేషన్ కన్వర్షన్స్ తో LNG ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫాస్ట్ గా గ్రో అవుతుందని చెప్తున్నారు. మేనేజ్మెంట్ క్లియర్ గా చెప్పారు, LNG ఇస్ ద ట్రాన్సిషన్ ఫ్యూయల్ ఫర్ నెక్స్ట్ 8 to 10 years. ఇది విజిబిలిటీ సాలిడ్. క్రియో సైంటిఫిక్ డివిజన్ విషయానికి వస్తే న్యూ బిగ్ ఆర్డర్ 145 crore ఫ్రమ్ ITER ప్రాజెక్ట్ ఫర్ క్రియోస్టాట్ థర్మల్ షీల్డ్. 90% ఫ్యాబ్రికేషన్ ఇన్ హౌస్, 10% ఆన్ సైట్. ఫెయిర్ అండ్ ఇస్రో నుంచి ఫర్దర్ ఆర్డర్స్ ఎక్స్పెక్టెడ్ 15 to 20% షేర్ ఫ్రమ్ థర్డ్ లాంచ్ ప్యాడ్ క్రియోజెనిక్ సెక్షన్. ITER లో ట్రాక్ రికార్డ్ ఎక్సలెంట్ కాబట్టి ఫ్యూచర్ రిపీట్ బిజినెస్ ఛాన్స్ హైగా ఉందని చెప్తున్నారు. కిక్ బిజినెస్ విషయానికి వస్తే హైకిన్ అండ్ AB ఇన్బేవ్ అప్రూవల్స్ ఆల్రెడీ వచ్చేసాయి. కాల్స్బర్గ్ అండ్ అసాహే ఆడిట్స్ నెక్స్ట్ ఉన్నాయి. UK అండ్ జర్మనీ అండ్ US లో న్యూ డిస్ట్రిబ్యూటర్స్ అపాయింట్ చేశారు. టార్గెట్ FY26 లో 1 lakh కేక్స్ ప్రొడ్యూస్ చేయడం, 3 to 4 years లో 3 to 4 times గ్రోత్ ని పాసిబుల్ చేయడం. చైనీస్ కేక్స్ మీద యాంటీ డంపింగ్ డ్యూటీ ఎగ్జిస్టింగ్ కాబట్టి ఇండియన్ ప్రొడక్ట్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ స్ట్రాంగ్ గా ఉంది. ఈ ఎమర్జింగ్ సెగ్మెంట్స్ కార్బన్ డైఆక్సైడ్ బ్యాటరీస్, అల్ట్రా ప్యూర్ అమోనియా, SMRs అండ్ డేటా సెంటర్ క్రయోస్టాట్స్. ఇది ఐనాక్స్ ఇండియాకి నెక్స్ట్ జనరేషన్ గ్రోత్ పైప్ లైన్ లాగా ఉంటాయి. ఇవి అన్ని హైటెక్, హై మార్జిన్ సెగ్మెంట్స్ అండ్ కంపెనీస్ క్రియోజెనిక్ ఎక్స్పర్టైజ్ వల్ల గ్లోబల్ ఆపర్చునిటీస్ ఓపెన్ అవుతాయి. కంపెనీ ఎక్స్పాన్షన్ అండ్ క్యాపెక్స్ ప్లాన్స్ ఇక్కడ గమనించవచ్చు. రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఎగ్జిక్యూషన్ డిలేస్ అండ్ అలాగే US టారిఫ్ రిస్క్. అమెరికాలో 35% స్టీల్ ఇంపోర్ట్ టారిఫ్ ఉంది. అండ్ కాంపిటీషన్, చైనీస్ ప్లేయర్స్ అగ్రెసివ్ గా కాంపీట్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ ఇన్ కేక్స్ అండ్ క్రయోజెనిక్ ఎక్విప్మెంట్. అండ్ ఆల్సో హైడ్రోజన్ అండ్ SMR సెగ్మెంట్స్ ఫ్యూచర్ టెక్నాలజీ స్పేస్, కానీ కమర్షియల్ స్కేల్ రీచ్ చేయడానికి టైం పడుతుంది. అండ్ ఫైనల్లీ క్యాపెక్స్ ర్యాంప్ అప్. సావ్లీ అండ్ కలోల్ న్యూ ప్లాన్స్ స్టిల్ స్టెబిలైజింగ్. షార్ట్ టర్మ్ మార్జిన్ ప్రెషర్ పాసిబుల్ అవ్వచ్చు, బట్ లాంగ్ టర్మ్ స్ట్రాంగ్ రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దట్స్ ఇట్.